హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు వెజ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సింపుల్గా ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేశారంటే నెక్స్ట్ టైం మీరే చేసుకొని తినేయచ్చు. మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసేయండి. పోసాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ వేసేసుకోవాలి. కొంచెం వేడయ్యాక వాటరు ఇప్పుడు ఈ నూడిల్స్ అన్నీ మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఇది ఒక దాంట్లో ఇద్దరు ఈజీగా తినేయచ్చు. నేనైతే 4 వేసాను దీంట్లో. ఇలా కొంచెం స్పోర్క్తో ఇలా నొక్కండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఒక 2 సెకండ్స్ అలా ఉడికామనుకో ఇలా ఫ్రీగా అయిపోతుంది. ఇలా కలపండి ఒక్కసారి, స్పూన్తో కలిపారంటే అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి. ఇలా కొంచెం ఉడికాక దీనిలోకి మనకి మ్యాక్సిమం 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోకి వాటర్ అన్నీ తీసేసుకోవచ్చు, వంపేయచ్చు. లేదంటే ఇలా ఒక జాలి తీసుకొని ఇలా మొత్తము స్ట్రెయినర్తోనన్నా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తము ఒక పెద్ద జల్లెడు గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా జల్లెడు గిన్నెలోకి తీసుకున్నాక స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలాగా ఒక్కసారి అనండి. కొంచెం ఆయిల్ వేసేసాక కొంచెం ఇలా అన్నారంటే ఫ్రీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇది సైడ్లో పెట్టేసుకోండి. ఇలా సన్నగా తరుక్కోండి క్యాబేజీ. నేనైతే 1/2 kg క్యాబేజ్ తీసుకున్నాను. ఒక ఆనియన్ పెద్దది సన్నగా తరుక్కొని పెట్టేసుకోండి. కొంచెం క్యాప్సికమ్, క్యారెట్స్ ఒక 2, ఒకటి క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసాక దీనిలోకి ఆవాలు, జీలకర్ర అవసరం లేదు. డైరెక్ట్ క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక ఒకసారి స్పూన్తో ఇలా కలిపేయండి. ఒక 2 సెకండ్స్ అలా మగ్గనివ్వండి దీన్ని. కొంచెం ఒక 20% ఉడికాక తర్వాత క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు క్యాబేజీ మొత్తం వేసేసుకోండి దీనిలోకి. ఇలా మొత్తం వేసాక మళ్ళీ ఒకసారి ఇలా కలపండి స్పూన్తో. ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా మనకి దగ్గర పడుతుంది కర్రీ అనేది. ఇప్పుడు దీనిలోకి సోయా సాస్ ఒక 3 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, కొంచెం టమాటో సాసు ఒక 2 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీనిలోకి కావాలంటే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్. నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మనం వాటర్లో వేసి ఉడికించాం కదా, సో తక్కువ పడుతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేయండి. చూసి వేసేసుకోండి సాల్ట్ అనేది, మరి ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఇలా ఒక్కసారి బాగా కలిపారంటే మొత్తం పడుతుంది దీనికి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి నూడిల్స్ మొత్తం ఇలా వేసేసుకోండి. చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయో. ఈ విధంగా అయితే మీకు కలుపుకోవడం కూడా ఈజీగా అవుతుంది. ఇలా మొత్తం వేసాక స్పూన్తో అటు ఇటు 2 స్పూన్స్ తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేను 2 స్పూన్స్ ఆ చేతిలో ఈ చేతిలో పట్టేసుకొని ఇలా రెండుని ఇలా కలుపుతున్నారంటే నూడిల్స్ విరగకుండా కలిసిపోతుంది మొత్తం. ఇలా ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇలా మొత్తం నూడిల్స్కి పట్టేటట్టు మొత్తం కలిపి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి ఒక గిన్నెలోకి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. ఎప్పుడు కొనరు బయట. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.